స్వాత్మతత్వ నిరూపణం. స్వాత్మతత్వ నిరూపణంలో గురువు శిష్యునికి చక్కగా ఉపదేశించిన తరువాత శిష్యుడు తన అనుభవాన్ని గురువుకి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఋషిరహం ఋష్యగణోహం దృష్టిరహం దృశ్యమానమహమేవ బుద్ధిరహం వృద్ధిరహం తృప్తిరహం తృప్తిదీపదీప్తిరహం. ఎప్పుడైతే తత్వమసారి మహావాక్యం యొక్క విచారణ జరిగిందో, వేదాంతాన్ని చక్కగా శిష్యుడు తెలుసుకున్నాడో, అప్పుడు తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆ అనుభవం అన్నటువంటిది వాస్తవికమా అని గురువు గారు కూడా ఒకసారి చూస్తారు. ఋషిరహం, నేను ఋషిని అంటున్నాడు. ఇంకా ఋష్య గణం, అది ఋష్య గణం. ఆ యొక్క ఏదైతే రెండు అర్థాలు ఇక్కడ మృగగణం ఋష్యగణం. దృష్టిరహం చూచినది నేనే. అహం దృశ్యమానః, ఏదైతే చూడబడుచున్నదో అది కూడా నేనే. బుద్ధి అహం, బుద్ధి బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానం. ఆ బుద్ధిని నేనే. అహం వృద్ధి, ఇంకెలాంటి వాడును? సమృద్ధి కూడా నేనే. తృప్తి, ఏ తత్వజ్ఞాన ఫలమైతే ఉందో లాస్ట్కి వేదాంత విచారణ ద్వారా మనం చక్కగా గ్రహించినటువంటి ఏ తత్వజ్ఞానం అయితే ఉన్నదో, ఏ తత్వజ్ఞానం కోసం అయితే సాధన చతుష్టే సంపత్తి మనం చక్కగా తెలుసుకొని ఈ తత్వజ్ఞానాన్ని పొందినాము, ఆ తత్వజ్ఞాన ఫలము అయిన తృప్తి కూడా నేనే. ఇంకా శోకాంధకార నివర్తకం, శోకం అంటే దుఃఖం, దుఃఖమనే అంధకారాన్ని నివర్తము తృప్తి అనే దీపం యొక్క కాంతి కూడా నేనే. ఏకోహం ఏతదీదృశం ఏతం ఇతి స్ఫురిత భేదరహితోహం ఏష్టవ్యోహం అనీహైరంత సుకృతానుభూతి భూతోహం అంటున్నారు. నేను అద్వితీయుడను. ఇంకొకటి లేనివాడిని. ఇది అదేని భేదము కలిగినటువంటి జ్ఞానము లేనివాడను. ఇదని అదని ఏ భేదమైతే లోకంలో ఉందో ఆ భేద ప్రతీతి అయినటువంటి జ్ఞానాన్ని నేను లేనివాడు. ఇంకా నిష్కామానాం, నిష్కాముడిచే ఈ చిత్తము నిలుపబడినది నేనే. ఎవరైతే చక్కగా అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత చిత్తాన్ని ఎక్కడైతే నిలుపుతారో అది కూడా నేనే. ఏష్టవ్యోహం అనీహైః సుకృతానుభూతి భూతోహం. సుకృతం అనుభూతి స్వరూపుణ్ణు నేనే. ఏదైతే దుష్కృతం సుకృతం అనే రెండు ఉంటాయి కదా, ఆ సుకృతమైనటువంటి రసస్వరూపమైనటువంటిది అనుభవించేవాడిని కూడా నేనే. ఐక్యావభాసకోహం వాక్య పరిజ్ఞాన పావనమతీనాం ఐషమహం ఏవ తత్వం నైషతమహాం ప్రాయమోహిమిరోహం అంటున్నారు. ఐక్యావభాసక, వివేకం జీవబ్రహ్మైక్యము సాధనభూతమైనటువంటి వేదాంత వాక్యముల చేత ఏదైతే ఉత్పత్తి అయిందో, దాని చేత ఏదైతే పరినిష్ఠితమైందో అటువంటి జ్ఞానం ద్వారా ఎవరికైతే పరిశుద్ధమైన అంతఃకరణం అయిందో అటువంటి వివేకుల యొక్క ఐక్యాన్ని భాషింప చేయవాడినో
నేనే. అంటే జీవబ్రహ్మ ఐక్యమును భాషింపచేయవాడును ప్రకాశింపచేయవాడును నేనే. ఐషమహం ఈశ్వర తత్వాన్ని కూడా నేనే. ఇక శతమహ ప్రాయమోహ ఇహిరో మిహిరోహం. ఏదైతే చీకటి అంధకారం అవుతుందో అటువంటి అంధకారాన్ని చక్కగా దేదీప్యమానముగా సహస్ర కిరణములతో ప్రకాశింపజేసి ఆ చీకటిని పొగొట్టువాడనో నేనే. ఓజోహం ఓషధీనాం ఓతప్రోతాయమాన భువనోహం ఓంకార సారసోల్లాస సదాత్మా సుఖో సుఖామోదమత్త భృంగోహం. ఓషధులందరి శక్తి కూడా నేనే. ఇక ఓత ప్రోత అది అంటే పడుగు పీకల చందమున ఏదైతే ఉందో దాన్ని అల్లుకున్నటువంటిది ఏమి ఈ భువనములన్నీ కూడా నేనే. వస్త్రం ఎలాగైతే అటు ఇటు ఉంటుందో ఈ ప్రపంచం అంతా ఓతప్రోతంగా ఉంటుంది, అది కూడా నేనే. ఓంకార సారస ఉల్లాస చెప్తున్నారు. ఓంకారం అనే పద్మములో ఆ వెలసిల్చున్నటువంటి ఏదైతే దివ్యాత్మ సుఖమైన దివ్య సౌరభముచే అంటే ఆ ఒక్క ధ్వని ఆ ఓంకారం యొక్క ప్రతీతిచే మైమరిచినటువంటి తుమ్మెదను నేనే. ఓంకారాన్ని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటుంటే ఆ ధ్యాన నిమగ్నతలో మన మనస్సు ఏమైపోతుంది? లయమైపోతుంది. అందులో అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతిని తరంబుజరనేర్చు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అటువంటి మైమరిచిన తుమ్మెదను కూడా నేనే. ఔషధమహం అశుభానాం ఔపాధిక ధర్మజాలరహితోహం ఔదార్యాతిశయ అహం వివిధ చతుర్వర్గ వితరణ పరోహం. అశుభాలు నిర్మూలించినటువంటి దివ్య ఔషధాన్ని నేనే. ఏవైతే మనకు అశుభాలు ఉన్నాయో లోకంలో మరి అశుభాలన్నీ మనం దేని చేత దాన్ని పారద్రోలుతాం. అశుభాన్ని మనమే పోవాలి. అశుభం పోవాలి అంటే ఎట్లా? దానికి ఏదో ఒక శుభ సూచకం. ఇప్పుడు పెళ్ళిళ్ళలో బ్యాండ్లు ఎందుకు పెడతారు? ఏదో ఒక అశుభ సూచకాలు మనకు వస్తాయని ఆ బ్యాండ్ పెడతారు. వాళ్ళ నివారించి దివ్యౌషధాన్ని కూడా సరే ఏమైనా దిగినా ఏదో పిల్లి కనబడింది లేదా చాకి మూట కనబడింది, ఇక మనకేమిటది ఇది అంటారు కదా, ఒంటి బ్రాహ్మణ గన్న ఏకాక్షి బొడగన్న చాకి మూట గన్న చావు విన్న బ్రహ్మకైన వచ్చి రెమ్మ తెగులు అంటారు. అందుకోసమే ఇప్పుడు మరి దానికి మళ్ళీ ఏం చేస్తారు? లోనకెళ్ళి కాలు కొడుక్కోవడం, ఏలు కొడుక్కోవడం, ఒకసారి ఎత్తి మీద నీళ్ళు చల్లుకోవడమో లేకపోతే నోట్లో మజ్జిగ చొక్క వేసుకోవడమో ఏదో ఒకటి అర్థమైందే. ఇటువంటి దివ్యౌషధాన్ని నేనే శుభాలు ఇచ్చినటువంటి. అందుకని కొంతమంది ఓం తత్సత్ ఓం అని అది అనుకుంటే దోషం పోతుందని కొంతమంది ఆ విధంగా అనమాట. ఇటువంటి చెప్తున్నారన్నమాట. ఆ విధంగా తత్కార్యములకు అంతఃకరణాదులైన ఉపాధుల యొక్క ధర్మములు లేనివాడను. ఇంక నేను ఎలాంటి వాడను? అంతఃకరణాది దాని ఎందు కామ సంకల్పో విచికిత్సో శ్రద్ధ అశ్రద్ధ హ్రీహి దీహి బీహి ఇత్యేత సర్వం మన ఏవా. అంతఃకరణందు కామము సంకల్పము హేమి హ్రీహి ఏమి సిగ్గు లజ్జ అవన్నీ ఉంటాయి కదా. లోపల ధైర్యము అధైర్యము అన్ని భయము ఈ ధర్మాలన్నీ ఉపాధులు లేని ధర్మాలు లేనివాడు నేనే. వివిధ చతుర్వర్గ వితరణ పరోహం.
ఇక ధర్మార్థ కామ మోక్ష రూపం అనేటువంటి చతుర్వర్గములను కూడా అనుగ్రహించువాడను నేనే లోకంలో. అంకుశమహం అఖిలానాం మహత్తయా మత్తవారణేంద్రాణం అంబరమివ విమలోహం శంబరరేపుజాత వికృతిరహితోహం. అంకుశమహం, అంకుశం ఎవరికి? అఖిలానాం మహత్తయ మత్త వారణ ఇంద్రాణం. ఎవరైతే సర్వాధిక్రమని గర్విస్తూ ఉంటారో, అన్నిట్లో కూడా సర్వాధిక్రమం అంటే ఏమిటి? అన్నిట్లో కూడా మేమే అధికులమని ఎవరైతే గర్వించుతూ మదపుట్టేనుగుల వంటి వారికి, ఏనుకదే కదా, దాంతోనే అది దిగబడిపోయాయి, ఎక్కడ మొసలికి పట్టుబడిపోయాయి. అందుకని సర్వాధికమని గర్వించు మదపట్టేనుగుల వంటి వారికి అంకుశం అది ఇంకో దాన్ని జడుస్తుందా? ఆ అంకుశం చూసేసరికే జడిసిపోయి. ఆ అంకుశమును ఆకాశము వలె నిర్మలుడును. అది ఆకాశం ఎలాగైతే ఉంటుందో అట్లే నిర్మలమైతే వాడు. మన్మథ వికారములు లేనివాడను. అస్తవికల్పమతీనాం అస్కలదుపదేశ గమ్యమానోహం అస్థిర సుఖ విముఖోహం సుస్థిర సుఖబోధ సంపదుచితోహం. అస్త వికల్పమతీనాం, ఏమి వికల్పములన్నీ కూడా, వికల్ప బుద్ధులన్నీ కూడా అస్తమించిపోవడం అంటే ఏమిటి? ఆ సంశయం అంతా కూడా పూర్తిగా నివారణ కావడం. అది వికల్ప అస్తము అంటే సంశయమో నివారణ అంటే. అటువంటి సంశయము లేనటువంటి, తొట్టుపాటు లేనటువంటి మహాత్ములు చేయు రెండనమాట. ఇక్కడ ఏదైనా ఒక ఉపదేశం చేసినప్పుడు తొట్టుపాటు ఉండకూడదు, సంశయమో ఉండకూడదు. అటువంటి గాబరా కానీ సంశయం కానీ లేనటువంటి వేదాంత వాక్యోపదేశము చేయు ఏదైతే మహాత్ములు చేస్తారో దాని చేతి ఏది ప్రతీతమవుతుందో అది. రెండవది ఇంకేలా అస్థిర సుఖ విముఖోహం. అస్థిరం, ఏమస్థిరం? స్వర్గలోకము స్థిరం అనుకుంటాం, అస్థిరం. ఇహలోకం స్థిరం అనుకుంటే ఇదే మనకే అస్థిరం. పశుపుత్రాదులను ప్రాప్తించినటువంటి ఏదైతే అనిత్యమైన సుఖము ఎడు విరక్తుడైనాడో ఈ శాశ్వత సుఖరూప జ్ఞాన సంపదకి అర్హుడును ఎవరు? నేనే. కరుణారస భరితోహం. ఇంకెవడు? కరుణారస భరితుడు. కరుణారసము చేత భరితం అంటే పూర్తిగా నిండినటువంటి వాడు. అంటే ఏ ఇంద్రియముల ద్వారా, చూపుల ద్వారా కరుణే, వాక్కు ద్వారా కరుణే, ఆ యొక్క శబ్దాలు విన్నప్పుడు కరుణే. ఈ విధంగా కరుణారస భరితోహం. కబలిత కమలాసనాది లోకోహం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అయినటువంటి ఈ యొక్క హిరణ్య గర్భాది లోకాలన్నిటికి కూడా నేను ఎవరు? ఆశ్రయించిన వాడు. కలుషాకృతి విదురోహం. కలుషాకృతిని దూరము చేయువాడని. కల్మష సుకృతోపలేపరహితోహం. పుణ్యము కానీ పాపము కానీ లేశ మాత్రమైనా లేనివాడు. ఇందుకు ఇది చెప్తున్నారు ఎవరు? శిష్యుడు తన అనుభవాన్ని. మరి ఈ అనుభవం ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలిగింది. ఏవైతే చెప్తున్నారో ఆ గుణాలన్నీ ఏమి దూరం కావాలి. మనం ఇప్పుడు ఆ గుణాలకి ఏమంట? ఆ గుణాలకి దూరం కావాలి. ఆ గుణాల నుంచి రహితమైతే మనం ఎవరు? ఆత్మస్వరూపురం. అది ఖానామగోచరోహం ఖాతీతోహం కపుష్పభవగోహం ఖలజన దుర్గాసదోహం ఖండ జ్ఞానాపనోదన పరోహం. ఖానామా, ఖానాం అంటే ఏమిటి? ఇంద్రియ. ఖాని అంటే ఇంద్రియాని అనమాట.
కా నామ అగోచరం, ఇంద్రియాలకు నేను గోచరమును కాను, అంటే ఇంద్రియాతీతుడిని. కాతీతోహం, ఇంద్రియాతీతులను. ఖపుష్పభవ గోహం, ఆ విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ విషయ వాసనలను చక్కగా మనకి అందిస్తున్నట్టు ఏ విషయాలు అయితే ఉన్నాయో మరి ఆ విషయాలని స్వీకరించిన ఏ ఇంద్రియాలు అయితే ఉన్నాయో ఆ ఇంద్రియాల అనేటటువంటి పుష్పాలకు మూల కారణమైనటువంటి ఆత్మస్వరూపమును నేను పొంది ఉన్నవాడు. కలజన దురాసదోహం, కలజన, కలులంటే మూడులని ధర్మార్గులని అర్థం. అటువంటి జనులకు నేను ఎవరినో దుష్ప్రాప్యుడు, నేను వారికి దొరికేవాడినో కాదు. పరిమితాం ఖండ జ్ఞానాపనోదన పరోహం, పరిమితమైనటువంటి జ్ఞానాన్ని సంపూర్ణముగా నిర్మూలన చేయవాడు, అంటే అపరిమితమైన జ్ఞానస్వరూపులను నేను. గలితద్వైత కదోహం దేహీ భవదఖిల మూల హృదయోహం, ద్వైత కథ గలిత అంటే అహం ఏకః, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నటువంటి కంటే భిన్నమైనటువంటి ఏ సంశయ వాసనలన్నీ ఉన్నాయో అవన్నీ గలిత అంటే విలువబడినమైన వాడు, నా నుండి విలువబడినటువంటి వాడు. దేహీ భవదఖిల మూలం, దేహి అంటే జీవుడు, దేహము దేహి. మరి ఈ దేహాలన్నీ ఎవరైతే దాలుస్తూ ఉన్నారో, ఈ దేహస్వరూపములన్నీ ఎవరైతే ధరిస్తూ ఉన్నారో అటువంటి ప్రాణులకు మూలముగా ఉన్నటువంటి ఆ హృదయం యొక్క కుహరములో అంటే హృదయ గుహలో నేను ఉన్నవాడు. ఇక ఎవరికి నేను సులభంగా ప్రాప్తునవుతానంటే నిష్కామ, ఎవరైతే నిష్కాములు ఉన్నారో వారికి నేను సులభంగా ప్రాప్తును. ఇంకా నేను ఎలాంటి వాళ్ళను? పునరావృత్తి రహిత, పునః ఆవృత్తి, మరలా జన్మ లేనివాడు, పూర్ణ జ్ఞాన స్వరూపుడు. ఘనతర విమోహతిమిర ప్రకర ప్రధ్వంస భాను నికరోహం, ఘటికావాసర రజనీవసరయుగ కల్పకాల భేదోహం. ఘనతర విమోహయతి, ఘనతరం అంటే ఏమిటి? దట్టమైనటువంటి. విమోహయతి అంటే ఆ చీకటి, అజ్ఞానం, మోహం అన్నమాట. అటువంటి తిమిరానికి ప్రకర ప్రధ్వంస భాను నికరోహం, దట్టమైనటువంటి అజ్ఞాన చీకటిని పారదోలినటువంటి ఈ మోహాంధకారాన్ని జ్ఞానభాస్కరుడును నేను అని అంటున్నారు. శరద అచర ఆత్మకోహం చతురమతి శ్లాఘనీయ చరితోహం చపల జన దుర్గమోహం చంచల భవజలది పారదేశోహం. ఇంతకు పూర్వము వీటన్నిటితో కూడి ఉన్నా, మరి ఎప్పుడైతే మనకు వైరాగ్యం అవసరం కాబట్టి ఇవి నేను కాదు, ఇవి నేను కాదు, ఇవి నేను కాదనే అనుకున్నాను. సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనకు కలిగిందో ఇక అప్పుడేమిటి మరి? తనకంటే భిన్నమైన లోకంలో ఆవగించ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఏది నిషేధించినామో అదంతా ఇప్పుడు తన యొక్క స్వరూపముగా వర్ణన. చరాచర చరాచరత్తు అచరాత్మకోహం, ఆ స్థావర జంగమైనటువంటి స్వరూపుడును నేనే. స్థావరం నేనే, జంగమం నేను అని అనుభవం చెప్తున్నారు శిష్యుడు. చతుర
మతి శ్లాఘనీయం. చతురమతి ఎవరైతే చక్కగా ఆరితేరినటువంటి వారు నిపుణులు ఉన్నారో అటువంటి వారు చక్కగా సంతోషపడి మెచ్చుకున్నటువంటి చరిత్రం గలవాడునో నేనే. చపల జన దుర్గ మోహం చంచల భవ జలది పారదేశోహం. చంచల మతులకు అందరాని వాడిన. మరి ఈ చంచలమైనటువంటి సముద్రానికి కూడా నేను ఆవలి ఉండువాడిని. ఈ చంచలమైన సముద్రానికి ఆవలి, సంసార సాగరం అన్నటువంటి సముద్రానికి ఆవలి ఉండువాడు. ఛందసింధు నిగూఢ జ్ఞాన సుఖాస్వాదమాదమోనామానోహం చలపదహితమతీనాంఛన్నోహం శాంతి మార్గగమ్యోహం. ఇంకా అంటున్నారు, ఈ ఛందస్సులు అనేటటువంటి అంటే ఈ వేదములు అనేటువంటి సముద్రముల నుండి నిగూఢమైనటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని సుఖముగా అది గ్రోలి వినోదించేవాడనో నేనే. ఈ వేదాలనే ఛందస్సులు ఒక సముద్రం అన్నమాట. అటువంటి సముద్రములందు నిగూఢమై ఉన్నటువంటిది. ఆ సముద్రంలో ఎప్పుడూ రత్నాలనేవి పైకి తేలుతాయి. పైకి తేలినవి ఏవో మనం వేసిన ఆ కట్టి పొలలు, ఈ కట్టి పొలలు, ఆ బొగ్గులు, ఈ దుమ్ము, ఈ ధూళే వస్తుంది. అందుకని రత్న గర్భుడు తన గర్భంలో రత్నాలని దాచుకుంటాడు. అట్లే ఏమి దాంతో ఆస్వాదించు వినోదించువాళ్ళు. ఇంకా చలపదహితమతీనాంఛన్నోహం. ఇక కృత్రిమ మార్గం అవలంబిస్తారు కొంతమంది, అంటే వక్ర మార్గం. ఆ వక్ర మార్గమునందు ఆసక్తి చిత్తము గలవారు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం నేను ఎప్పుడు కనబడను. ప్రచ్ఛన్నంగా ఉంటా, మూతబడే ఉంటుంది. వాళ్ళకి నేను కనబడేవాడిని కాదు. ఇంకా ఎవరికి నేను సులభుడును? శాంతి మార్గకాములకు. ఎవరైతే శాంతిని నిర్వాణ పరమ మత్సంస్థాం అధిగచ్చది, అటువంటి వారికి నేను చక్కగా సులభంగా ఉండవాను. జలజాసనాది గోచర పంచమహాభూత మూలభూతోహం జగదానందకరోహం జన్మ జరామరణ రోగరహితోహం కూడా అంటున్నారు. జలజాసనాది జలాత్ జాయితే ఇది జలజహ. జలాత్ జాయితే ఇది జలజహ. జలం నుండి పుట్టినదే పద్మం. ఆ పద్మమే ఆసనముగా కలిగిన వాడనమాట, వాడు బ్రహ్మ అన్నమాట. అటువంటి బ్రహ్మాదులకను పంచమహాభూతమూలభూతోహం, ఈ సకల ప్రాణులకును ఏదైతే గోచరంగా ఉంటున్నాయో ఈ పంచమహాభూతాలకు కూడా మూల కారణభూతులను నేనే. అంటే బ్రహ్మకు, విష్ణువునకు, మహేశ్వరునకు, వాళ్ళు ముఖ్యులు కదా మరి, బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు. ఇక సకల ప్రాణులకు, ఇక అన్నీ కూడా ముఖ్యమని చెప్పి ఇక సకలమైనటువంటి ప్రాణులకు కూడా ఇక గోచరములకు చుండు. ఏదైతే మనకి కనబడుతున్నాయి, ఆకాశం మనకు ఉంది గోచరం, వాయువు అనేది గోచరం, అగ్ని అనేది గోచరం, పృథ్వీ అనేది గోచరం, జలం అనేది గోచరం, అంటే కనబడుతున్నది. ఈ కనబడుతున్న పంచభూతాలకి ఎవరో మూల కారణభూతుండనో నేను. జగమునికి ఆనందం, ఈ జగత్తునికి ఆనందాన్ని కల్పించిన వాడనో ఎవరు? నేను. పుట్టుక, ముదిమి, చావు ఇటువంటి రోగాలేవి, రోగములు కూడా లేదు. అంటే ఇది జన్మ లేదు, జన్మ ఉంటే కదా వృద్ధాప్యం, మరణం, ఇవన్నీ రోగం. జన్మ లేదు కాబట్టి అండి లేదు. ఝుంకృతి హుంకృతి సించిత బృంహిత ముఖ వివిధ నాదభేదోహం ఝటితి
ఘటితాత్మవేదన దీప పరిస్ఫురిత హృదయ భవనోహం. ఈ లోకంలో ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ విశేషాలన్నీ మనకు ప్రకృతిలో ఉన్నవన్నమాట. ఆ విశేషాలన్నీ ఒక్కొక్క విశేషము స్వరూపాన్ని నేనే అని శిష్యుడితో అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఝుంకారము, ఝీ ఝీం అంటే ఝూంకారమైంది, హూం హూం అంటే హుంకారమైంది. ఏ శబ్దాలు వస్తే గలగలలంటారు. ఏనుగు కానీ గట్టిగా అరిచిందంటే ఏమంటారు? ఘీంకారం. ఈ మున్నగు వివిధ నాదభేదములు ఏవైతే ఉన్నాయో లోకంలో, ఈ నాదాలన్నీ కూడా నేనే. ఇక అపరోక్షాత్మ జ్ఞానం దీపముచ్చే వెలుగొందినట్టు హృదయంలో ఉన్నటువంటి వాడను నేనంటే ప్రత్యక్ష స్వరూపముగా ఉన్నవాడను. జ్ఞానమహం జ్ఞేయమహం జ్ఞాతాహం జ్ఞాన సాధన గణోహం. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయం వినా కృతమస్తిత్వ మాత్రమేవాహం. ఇక్కడ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అన్నటువంటి త్రిపుటి ఉంది. జ్ఞాత అంటే తెలుసుకున్నవాడు, జ్ఞేయము అంటే తెలియదగినది, జ్ఞానము అంటే ఆ రెండిటికి ఉన్న భావం అన్నమాట. ఇప్పుడు మనకి ఈ పుస్తకం ఏమైంది? జ్ఞేయమైంది. ఇది మనకు తెలియదగినది. జ్ఞాత ఎవరైనా ఈ పుస్తకము చదివేవాడు. జ్ఞానం ఏమైంది? ఈ పుస్తకంలో ఉన్నట్టుకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏదైతుందో అది జ్ఞానం. ఈ త్రిపుటి ఎవరు? ఈ త్రిపుటి నేనే. జ్ఞాన సాధన సామగ్రి కూడా నేనే. తత్వాతీత పదోహం తనురహమస్మీతి భావరహితోహం తామసదురధిగమోహం తత్వం పదబోధబోధ్య హృదయోహం. తత్వాతీత పద అహం. తత్వానికి అతీతమైన పదం ఇంకేముంటుందో ఆ స్థానము నేనే. తనుహు అహం అస్మీతి భావరహితోహం. అహమస్మి అంటే నేను ఉన్నాను అన్న భావాన్ని ఏమి అటువంటి భావాన్ని అహమస్మీతి అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఏదైతే తత్వమసి మహావాక్యము ద్వారా మనకు కలిగిందో ఆ మహావాక్యానికి ఉన్నటువంటి లక్షణం ద్వారా లక్షితం ఏదైతే ఉందో ఆ నిర్విశేషమైనటువంటి పరబ్రహ్మము నేనే అని చెప్తున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా మిగతా విషయాలకు వస్తున్నారు. అంటే ధర్మాలన్నీ ధర్మాల్లో దైవత దైత్య నిచాచర మానవ తిర్యగ్మహీధరాదిరహం దేహేంద్రియాదిరహితోహం దక్షిణ పూర్వాది దిగ్విభాగోహం. ఏమిటిది? వ్యాకరణమే స్వాత్మతత్వ ఆత్మతత్వం. ఆత్మతత్వం ఆత్మతత్వం అంటే ఏమనుకుంటాం కదా. ఇప్పుడు ఆ తత్వాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మోహంతో అహంకారంతో అన్నీ నేనే అంటారు కొంతమంది. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆడ్యోపి జనవానస్మి పూర్ణ్యోస్తే సదృశో మయ యక్షే దాస్య విమోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత. మరి ఇది ఈ అహం ఏమిటిది? ఈశ్వరోహం అంటాడా? నేను ఈశ్వరుని అంటాడు అతడు. ఈశ్వరో అహం భోగి. ఈశ్వరోహం అహం భోగి, నేనే భోగములను అనుభవించినాడు. ఈ లోకానికి శాసనకర్తను నేనే. అహం సిద్ధ, నేను సిద్ధుడు. అహం బలవాన్, నేనే. అహం సుఖీ, నేనే సుఖము గలవాన్. వీరు నేనే అంటాడు. యక్షే దాస్య, నాకు ఇష్టపడిందా నాకు ఉన్నదాల్లో ఇచ్చేస్తానంట. మోదిష్యే దాస్య, అది
అందుచేత ఆ నేను ఏమైంది, అది అహంకారం సహితముగా బంధానికి కారణం. ఈ నేను రావాలి. తత్వమస్యాది మహావాక్యపు లక్షితమైనటువంటి లక్షణం, ఆ లక్షణం ద్వారా లక్షితమైనటువంటి ఈ విషయమైనటువంటి నేనునే రావాలి. దేవతలు ఉన్నారు, దైత్యులు, రాక్షసులు, మానవులు, ఇంకా ఏమిటి తిర్యక్ జంతువులు. తిర్యక్ జంతువులు అంటే పశు పక్ష్యాదులన్నీ, ఆ గణం అంతా. పర్వతాదులు నేనే. దేహేంద్రియాది శూన్యుడను, ఆ దేహము ఇంద్రియాలు వీటితో లేనివాడు. తూర్పు దక్షిణమున్నగు ద్విభాగములు కలవాడను. అడుగు ఏమిటి ఆడే కలవాడు. ధర్మాధర్మమయోహం ధర్మాధర్మాదిబంధరహితోహం ధార్మిక జన సులభోహం ధన్యోహం ధాతురాదిభూతోహం. ధర్మాధర్మమయుడు అంటే ధర్మమయము నేనే, అధర్మమయమో నేనే. ఇక ధర్మాధర్మం అంటే రెండు తీసుకోవాలి కదా. ధర్మాధర్మాది మయము నేనే, కానీ ధర్మాధర్మాది బంధము లేనివాడు. ధర్మబంధము నాకు లేదు, అధర్మం మనమేమంటాం, అధర్మ సంబంధం నాకు లేదు కానీ ధర్మ సంబంధం నాకు ఉంది, దాని వచ్చిన పుణ్యం నాకు ఉంది అంటాం. రెండూ లేవు, లేని వాడికి అదిరిది లేదు. ఇక చెప్తున్నారు, స్రష్టయకు బ్రహ్మకు కూడా ఆద్యును నేనే. సృష్టించిన బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకు కూడా మొట్టమొదటి వాడినో నామాది విరహితోహం నరక స్వర్గాపవర్గరహితోహం నాదాంతవేదితోహం నానావిధ నిఖిల నిగమ సారోహం. చెప్తున్నారు నామాది విరహిత. ఎన్ని నామాలు ఉన్నాయి ఇప్పుడు మనకి? పేర్లు కూడా అనంతం. ఇప్పుడు మనకే ఎన్ని వందల కోట్లు, మనం భారతదేశంలో 100 కోట్లు నామాలు ఉన్నాయి ఇప్పుడు. 100 కోట్లు నామాలు. ఇప్పుడు ఆ నామాది మరి 100 కోట్ల రూపాలు కూడా ఉన్నాయి. నామానికి ఒక రూపం ఉంటుందా లేదా? రూపం లేదే నామం ఉండదు, నామం లేదే రూపం ఉంటుంది. ఈ నామరూపాలు ఏవి నేను లేనివాడు, నామరూపాలేమీ లేనివాడు. నరక స్వర్గ మోక్షములు లేనివాడను. నరకము లేదు నాకు, స్వర్గము లేదు, మోక్షము లేదు. నరకం ఉందా, స్వర్గం ఉందా, మోక్షం ఉంది, ఏవి లేదు. ఇంకా నాదావసాన లక్షిత బ్రహ్మనేను. నాద అవసానం. కొంతమంది ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరిస్తూ ఆ ఉచ్చరించినటువంటి దానిలో ఉన్న నాదం మీద మనస్సు నిలిపి చక్కగా ధ్యానాన్ని చేస్తూ ఉంటారు. అటువంటి అవసానం ఏదైతే ఉన్నదో, వారు ఏదైతే అటువంటి చిరకాలాన్ని ధ్యానం చేసి నాదాన్నితో లీనమవుతూ దానికి లక్షితమైనటువంటి ఏ బ్రహ్మ అయితే ఉన్నాడో అతడు నేనే. వివిధ సర్వశ్రుతి సారోహం. వివిధమంటే విడివిడిగా ఉన్నటువంటి ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, సమవేదం కానీ, అథర్వణ వేదం కానీ, ఇంకను అనేకమైన గ్రంథముల యొక్క సారాన్ని నేనే. పరజీవ భేద బాధక పరమార్థ జ్ఞాన శుద్ధ చిత్తోహం ప్రకృతిరహం వికృతిరహం పరిణతిరహం అస్మి భాగధేయానాం.
ఏదైతే జీవుడు దేవుడు లేక జీవాత్మ పరమాత్మ ఈ భేదాన్ని చక్కగా తత్వజ్ఞానం చేత రూపం మార్పి ఆ విశుద్ధమైనటువంటి చిత్తం గలవాడినో నేనే. ప్రకృతి నేనే, వికృతే నేనే. జీవుల భాగ్య పరిపాకము కూడా నేనే. జీవులకు ఉన్నటువంటి పుణ్య పరిపాకము నేనే. అనధర భూధర వారణ విగ్రహ విధృత ప్రపంచ సారోహం హాలతలోదితలోచన పావక పరిభూత పంచచానోహం. ఇక ఆదిశేషు, కులపర్వతములు, దిగ్గజాలు, వీరందరి చేత కూడా వహింపనడి ప్రపంచ సారమైతే ఉన్నదో అది నేనే. ఇక పాలనేత్రాగ్ని చేత పువ్వింటి వాని బూది గావించిన ముక్కంటినే నేనే. మన్మధుడిని ఏం చేసినాడు? భగ్నం చేశాడు కదా. అటువంటి బద్ధో భవామి నాహం బంధాన్ముక్తస్తథాపి నైవాహం బోధ్యో భవామి నాహం బోధోహం నైవ బోధకోనాం. బద్ధుడును కాను నేను, బంధ విముక్తి నాకో లేదు. బోధ్య బోధ బోధక భావములు కూడా నాకో లేవు. ఎందుకంటే అందుకే సిద్ధ వస్తువు కానీ సాధ్య వస్తువు కాదు. బోధ్యం అంటే ఏంటి? బోధించడానికి యోగ్యమైనటువంటిది. బోధకం అంటే బోధించేవాడు. బోధ అంటే జ్ఞానం. ఈ మూడు కూడా నేను లేనివాడు. భక్తిరహం భజనమహం భుక్తిరహం భుక్తిముక్తిరహమేవ భూతానుశాసనోహం భూతభవద్భవ్యమూలభూతోహం. భక్తియు భజనము కూడా నేను. ఏదైతే భక్తి ఉందో అది నేనే. ఏది భజన చేస్తున్నారో భజన స్వరూపం కూడా నేనే. భోగము భోగముక్తియు నేను. సర్వభూత శాపకులను భూత భవిష్యద్వర్తమానములకు మూలభూతులను నేనే. మాన్యోహమస్మి మహతాం మందమతీనాం అమాననీయోహం మదరాగమానమోహీతమానస దుర్వాసనా దురాపోహం. ఈ అంశాలు ఎన్ని లోకంలో ఇన్ని భావాలు ఉన్నాయి అన్నమాట. మనకి ఎన్ని భావాలు మనకు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇప్పుడు లోకంలో? వివిధమైన భావాలు. ఈ భావాలన్నీ కూడా నేనేం చెప్తున్నా. ఇక మహాత్ములందరికీ కూడా పూజనీయుని ఎవరినంటే నేనే. మందబుద్ధులకు కూడా పూజనీయుని ఎవరినో నేనే. మందబుద్ధులకి పూజనీయుని నేనే. మన మందబుద్ధి ఏం చేస్తాడు? చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాడు, కొట్టేస్తాడు. తెలిసిన వాడు ఏం చేస్తాడు? మంత్రం చదివి కొడతాడు. అర్థమైంది? ఆ కొమ్మే వీడు మంత్రం చదివి ఒకడు కొడతాడు, వాడు చెట్టుకో నమస్కారం కొట్టేస్తాడు. ఇక మందబుద్ధికి నేనే, ఆయనకి నేనే. మదము రాగము అభిమానము వీని ద్వారా మోహీత మానస దుర్వాసన దురాపోహం. వీటితోడ ఏమైపోతాం? మనం మోహపరవశనమై పోతాం. మదము రాగము అభిమానం ఈ మూడు కూడా ధనం ఎక్కినా మదం ఎక్కునంటారు. ఈ మదం ఒక అహంకారం లాంటిది అన్నమాట. అందుచేత ఇది ఎప్పుడుందో మోహపరవశం అయిపోతుంది. ఇది ఉన్నప్పుడు వాడు రారాజైన వీడికి లెక్కే లేదు. ఎందుకంటే అది మోహం. అది ఆ మోహంలో బుద్ధి ఎప్పుడైతే భ్రంశమైపోయిందో అప్పుడేమైపోతుంది? సమ్మోహాత్ స్మృతి విభ్రమాత్. అందుచేత అటువంటి వచ్చినప్పుడు ఇక రాగం. రాగం అంటే ఇంకేమిటది? ఎప్పుడు విషయాసక్తి ఉంటుంది. ఆ విషయాసక్తి చేత ఏమవుతుంది? మోహం పరవశమైపోతారు. ఇక అభిమానం. అభిమానం అంటే ఇది ఒక అహంకారం. దీని చేత కూడా మోహపరవశం.
ఇది ఎప్పుడైతే మోహపరవశం ఉందో ఇదంతా వాసన అంతా కూడా దుష్టవాసన సంబంధము అయిపోదు. అటువంటి వారికి నేను దుష్ప్రాపుడను, సులభంగా కనబడినవాడు కాదు. యజమాన యాజక యాగమయోహం యమాదిరహితోహం యమ వరుణ యక్ష వాసవ రాక్షస మరుదీశవన్ని రూపోహం. యజనం యజ పూజ సంగతికరణ దానాదీనాం యజుశబ్ద ప్రయోగ. యజనము అంటే పూజ ఉంటుంది, అర్చన ఉంటుంది, అలాగనే యజ్ఞము ఉంటుంది, దానము ఉంటుంది, జీవబ్రహ్మైక్య సంగతి విచారణ కూడా ఉంటుంది. ఇది నేనే యజమానుడు. మరి యజ్ఞం దగ్గర యజమానుడు ఉంటాడు, అధ్వర్యుడు ఉంటాడు. ఈ మున్నగ ఋత్విక్కులు యాగము ఏత స్వరూపము నేనే. ఇప్పుడు మనకి అష్టదిక్పాలకులు ఉంటారు. యముడు, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు, అలాగే నైరుతి, నిరుతి, వాయువు, ఈశానుడు, అగ్ని అను అష్టదిక్పాలకమైన స్వరూపంలో నేను. ఎందుకు అంటే ఈ ప్రపంచమంతా కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపమే కానీ భిన్నము కాదని మనకి కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఆత్మతత్వం కంటే భిన్నమో లేదు. రక్షా విధాన శిక్షా వీక్షిత లీలావలోక మహిమాహం రజనీ దివస విరామ స్ఫురదనుభూతి ప్రమాణ సిద్ధోహం. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ విధులు నెరవేర్పు జాల మహిమ గలవాలను ఇటువంటి లీలాస్వరూపులను నేను. స్వప్న సుషుప్తి కాలికానుభూతి ప్రమాణ సిద్ధ సాక్షికా స్వరూపులను. స్వప్నంలో జరిగిన దానికి సాక్షినే. సుషుప్తిలో అనుభవించినటువంటి ఆ నిద్రానుభూతి సుఖమైనటువంటి పదానికి కూడా నేను సాక్షి స్వరూపుడిని. లక్షణ లక్ష్యమయోహం లాక్షణికోహం లయాదిరహితోహం లాభాలాభమయోహం లబ్ధ్వా వ్యానమలభ్యమానోహం. లక్ష్య లక్షణ స్వరూపుడు. ఒకటి లక్షణము, ఇంకోటి లక్ష్యం. ఆ లక్షణము ద్వారా మనం ఏమిటి ఆ లక్ష్యాన్ని తెలుసుకుంటాం. గంధవత్వం పృథివ్యా లక్షణం. పృథివీకి ఏమి లక్షణం అంటే గంధము గలదే పృథివీ యొక్క లక్షణం. రూపరహిత స్పర్శవాన్ వాయువు లక్షణం. వాయువు లక్షణం ఏమిటి అంటే ఏమిటి? రూపము లేనిది, స్పర్శము కలదు. మనం ఈ విధంగా తెలుసుకోవాలి లక్షణాలు. ఆ లక్షణము నేనే, ఈ లక్ష్యము నేనే. మరి ఇప్పుడు తత్వమసి మహావాక్యంలో జగలక్షణము, అజహ లక్షణము, జగదజ లక్షణం తీసుకున్నాం. ఈ లక్షణాల ద్వారా ఏది సిద్ధించింది మనకి? ఆ స్వరూపము ఏకత్వమని సిద్ధించింది. ఈ లక్ష్యము నేనే, ఆ లక్షణము నేనే. ఇక లక్షణ శాస్త్రకర్తను, ఆ లక్షణ శాస్త్రకర్త కూడా నేనే. ఈ సృష్టి స్థితి లయములు లేనివాడను నేనే. ఈ లాభము అలాభం అనే ద్వంద్వమును నేనే. అందుకే లాభాలాభమందు సుఖ దుఃఖములందు సమానంగా ఉండమనదు. పూజ మనం చేస్తాం, ఉపాసన చేస్తూ ఉంటాం. వీటి చేత ఏదైతే ప్రాప్తమవుతుందో ప్రాప్తవీయులకు దేవతలకును ఆయనే మనకి అతడు అలభ్యుడు నేనే. పూజా ఉపాసనల చేత ప్రాప్తమవుతుంది మనకి దేవతలకు. ఆ దేవతలకు కూడా అలభ్యుడును నేనే. మరి ఓ దేవతని మనం ప్రత్యక్షం చేసుకున్నాం. అగ్నిదేవతని, వాయుదేవుడిని, వరుణదేవుడిని, ఇంద్రదేవుడిని, కుబేరుణ్ణి మనం ఇలా చేసుకునేటప్పుడు అటువంటి వారికి కూడా నేను తొందరగా లభ్యమైన వాడిను కాదు.
ఎందుకు లభ్యమైన వాడిని కాను? వాడిలో ఉన్నటువంటి అహంకారం అనేది పోతే కానీ ఆయన లభ్యము కాదు. ఎంతవరకైతే అహంకారాది దేహాత్మభావ సంబంధం ఉందో అంతవరకు లభ్యుడు కాదు. బ్రహ్మాదుడికి కూడా లభ్యుడు కాదు అది చెప్తున్నారు. వర్ణాశ్రమరహితోహం వర్ణమయోహం వరేణ్యగణ్యోహం వాచామగోచరోహం వచసామధ్యేన గమ్యమానోహం. వర్ణం, ఆశ్రమం, ఈ వ్యవస్థ లేనివాడు. ఆ వర్ణస్వరూపుడు నేనే. ఇక ఉత్తముల చేత మాత్రమే నేను పరిగణింపబడు వాడు. మరియు వరేణ్యుడును అంటే శ్రేష్ఠుడు, గణనీయుడును అంటే అందరిలో కూడా లెక్కింపదగిన వాడును, వాక్కులకు అందని వాడును, వాక్కుల ముద్దచే లక్షితుడగుచుండు వాడును నేనే. రెండు ఇక్కడ వాక్కులకి అందడైన ఏవైతే వాక్కులు వర్ణిస్తూ ఉంటాయో దాని చేత ఏ అంతఃకరణం అయితే ముగ్ధ అయిపోతుందో అటువంటి భావాన్ని నేనే. శమదమ విరహిత మనసాం శాస్త్రశతీరప్యగమ్యమానోహం శరణమహమేవ విదుషాం శబలీకృత వివిధ సంశయగణోహం. శాస్త్రాలు అనంత శాస్త్రం బహువేది కవ్యం. శాస్త్రములు వందల కొలది శాస్త్రములు చదివినా ఈ శమదమాదులు సంస్కృతం కాని అంతఃకరణం వారికి నేను ఎప్పుడూ కూడా దొరికేవాడిని కాదు. శాస్త్రాలు ఉంటాయి, అనంత శాస్త్రాలు చదువుతారు, ఏమి లాభం? శమము దమము ఆయనకే ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానమైన శక్తి సంపత్తే లేదు. ఎవరికైతే ఈ శమదమ శక్తి సంపత్తి లేదో వారికి మాత్రం నేను దొరకను. ఉదయం నుంచి సాయంకాలం వరకు చదువుతూ ఉన్నా ఆ గుణాలు ఏదైతే ఉండాలో అంతరేంద్రియ నిగ్రహం, బహిరేంద్రియ నిగ్రహం, ఆ ఓర్పు, ఇటువంటివన్నీ గుణాలు ఎవరికైతే లేవో వారికి మాత్రం నేను దొరికేవాడును కాదు. అది అందుకని ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని ఈనుడవ గుణంబు మనలేడు బొగ్గు పాలుగొడుగ బోహునామలినంబు విశ్వదాభిరామ. అందుకని మనం ఈ చదవాలి. చదివిన తర్వాత వందల కొలది శాస్త్రాలు చదివే కన్నా ఆవగింజంత ఆచరణ ఉన్నవాడు ధన్యుడట. అందుకని ఉండాలి, శాస్త్రం చదవాలి. ఆచరణ అంటే ఏమిటి? ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసి పరమార్థ గుణాలని మనం లైన్లో ఆచరణలో పెట్టుకోవాలి. అంతే. అప్పుడు ఈ చదివిన చదువుకి ఏమవుతుంది? సార్థకం అవుతుంది. అందుచేత చెప్తున్నారు, విద్వాంసులకు శరణ్యము నేనే. ఆ విద్వాంసులకు శరణ్యను నేనే. ఇంకా ఎలాంటి వాడను? షడ్భావరహితోహం షడ్గుణరహితోహం అహతరహితో అహంతరహితోహం షట్కోశ విరహతోహం షట్త్రింశత్తత్వజాలరహితోహం. షడ్భావ వికారాలు. షడ్భావ వికారాలు అంటే ఏమిటి? జాయితే అంటే పుట్టుట, అస్థి అంటే ఉండుట, వర్ధతే అంటే వృద్ధి అగుట, పరిణతే అంటే పరిణామము చెందుట, ఇంకా అపక్షీయతే అదేమిటది? నశించుట అంటే కొంచెం కొంచెం క్షీణించడం, చివరికి నశ్యతి. అది ఈ శరీరంకి ఈ 6 ధర్మాలు ఉన్నాయి. జాయితే
పుట్టుతున్నది ఈ దేహం ఉన్నది. దేహం ఉన్నది అంటే కాబట్టి అస్థి వర్ధతే. ఎంత పుట్టాం మనం, ఇప్పుడు ఎంత అయినా, ఇక ఇంతకాలం అయిన తర్వాత మళ్ళీ పరిణామాన్ని పొందుతాం. అది పరిణామాన్ని పొందిన తర్వాత కొంచెం అపక్షీయతే. గోడ ఉంది, 100 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుంది, ఆ పట్టు ఉడిపి రాలుతూనే ఉంటుంది ఆ పక్షి. అలా వస్తే ఇంకో 100 సంవత్సరాలు గడి కింద పడిపోతుంది. అటువంటి వికారములు లేనివాడు, షడ్భా వికారములు లేనివాడును, ఇంకా ఎలాంటి వాడును, షట్కోశములు లేనివాడు. కాబట్టి షట్కోశములు అన్నారు. మరి మనం ఇంతకుముందు ఏం కోశాలు, పంచకోశాలని. పంచకోశాలన్నీ ఏమిటి, ప్రాణము, అపానము, వ్యానము, అవి ప్రాణాలు. అన్నమయము, మనోమయము, ప్రాణమయము, విజ్ఞానమయము, ఆనందమయం, పంచకోశాలు. ఇక షట్కోశములంటే ఏమిచ్చారు, లోమ లోహిత మాంసాని జాయంతే మాతురస్యేతు పితుస్నాయస్త్విమజ్ఞామజ్జానస్తతః కౌశికం వపుః. అది షాట్ కౌశికం సాంఖ్యతత్వ కౌముదిలో చెప్తున్నారు ఏమని. ఇవి కూడా రోమము, రోమాలు, రక్తము, మాంసములు, స్నాయువులు, ఎముకలు, మజ్జ, ఇవి 6ంటికి షట్కోశం. ఇవన్నీ కట్టే ఉన్నాయి కదా మనకు కూడా. అవి ఈ రోమాల పైన ఉన్నాయి. రక్తం ఉంది, మాంసం ఉంది, స్నాయువులు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, మజ్జ ఉంది. వీటికి షట్కోశములని. పంచకోశములంటే అవి, షట్కోశములంటే ఇవి. ఇవి ఆచ్ఛాదన మాట. కోశం అంటే ఏమిటి, ఆచ్ఛాదన. ఒక వరం ఉంది, కవర్లో కత్తి పెట్టాం, ఆ కత్తి దానికి ఆ వరమైంది, కోశమైంది. అదే ప్రకారంగా ఇక 36 తత్వాలు చెబుతున్నారు. సృష్టి, శుద్ధాద్వయధనియు, కృచ్రాధ్వనియు, 2 విధాలు. సృష్టి ఉంది కదా, ఇవి శుద్ధాద్వయం, కృచ్రాద్వయం, ఇవి 2 విధాలు. ఈ కృచ్రాద్వయందు మాయా త్రివిశత్తత్వాత్మకం. ఇందుకు శ్లోకంలో షట్త్రింశత్ తత్వజాలం అని చెప్పినారు. షట్త్రింశత్ అంటే 36 తత్వాలని. ఆ 36 తత్వాలు ఏమిటంటే దానికి ముందు ఇచ్చారు సృష్టి. సృష్టి అన్నటువంటిది అంటే సృష్టి జగత్తు. ఇది శుద్ధాద్వయ, కృచ్రాద్వయ అని 2 విధాలన్నమాట. అందులో ఈ కృచ్రాద్వయం అన్నటువంటిది మాయా త్రివిశత్ తత్వాత్మకం. త్రివిశత్ అంటే 30. అది ఇందులో మాయ, కాలము, నియతి, కళ, విద్య, రాగమని తత్వాలు 6. ఇందులో మనకి ఇవి 6 తత్వాలు. ఇందులో ఏమిటి, మనకి మాయ అనేది ఒక తత్వం. కాలం, కాలం అని తెలుస్తుంది కదా, భూత భవిష్యత్ వర్తమానాలు కాలం. నియతి ఒక నియమం అన్నమాట. ఏది సృష్టిలో ఏది కూడా అన్ని నీతి. అది ఇక కళ. కళ అన్నప్పుడు 3 అర్థాలు. ఒకటి కళ అంటే మన రాత్రి వచ్చిన కాలం ఉంటుంది. ఇక్కడ కళ అంటే ఏమిటి, ఒక అవయవం, ఒక విభాగం. 16 కళ్ళతో చంద్రుడు ఉప్పుతున్నాడంటే ఆ విధంగా ఇంద్రియముల యొక్క విభాగములు ఇవన్నీ కళ కింద లెక్క. విద్య, జ్ఞానం, రాగం అని 6. అందు కళ మహదాది 24 తత్వాత్మకముగా పరిణమించింది. ఈ కళ అన్నటువంటిది ఏమిటి, మహత్వాది 24. మహత్వాది అని ఆ కళ అన్నటువంటిది మహత్వాది 24 తత్వాలు. అంటే ఏమిటి, మహత్తు ఉంది. మహత్తు నుండి ఏం పుడుతుంది, మనకి అహంకారం పుడుతుంది. ఆ అహంకారం నుండి ఏమిటి, పంచ తన్మాత్రలు,
ఆ పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు. ఆ పంచ తన్మాత్రల నుండి ఏం పుడుతున్నాయి? పంచమహాభూతాలు. అంటే పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచమహాభూతాలు ఎన్ని అయిపోయినాయి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10, పంచ ప్రాణాలు 15, పంచమహాభూతాలు. ఇక పంచ ప్రాణాలు తీసుకోకపోయినా మహత్ నుంచి ఏం పుడతాయంటే, ఒకటి పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఎన్ని? 15. అందులో మనస్సు 16. 16ను పంచ తన్మాత్రల నుంచి పంచమహాభూతాలు 5 పుడతాయి. 16, 5, 21 అయితే మహత్తు 22. ఇక అహంకారం 23, అవ్యక్తం తీసుకుంటే 24. అందుకని 24 తత్వాలు కళ అనే దాంట్లో ఈ చతుర్తత్వాత్మాలు పరిణామం చెందుతాయి. ఈ మొత్తం తత్వాలన్నీ 30, ముందు చెప్పిన 6, ఇవి 24 కలిసి 30 తత్వాలు అయినాయి అన్నమాట. శుద్ధాద్వయమందు మహామాయ శక్తితత్వ, సదాశివతత్వ, ఈశ్వరతత్వ, విద్యాతత్వంగా పరిణమిస్తాయి. సాంఖ్యతత్వ కౌముది అనేటువంటి కపిల మహాముని రచించినారు. అందులో ఈ తత్వవిభాగాన్ని ఈ విధంగా చేశారు. ఎందుకు? మనకి సాంఖ్యులు ప్రత్యక్షము, అనుమానము, వారు ఆగము, ఈ 3 తీసుకున్నారు. వేదాంతంలో ఈ 3 కాకుండా అతిరిక్తమైన ఇంకా 3 ఉన్నాయన్నమాట. ఉపమానము, అర్థాపత్తి, అనుపలబ్ధి ప్రమాణాలు. అందుచేత సాంఖ్యులు తీసుకున్నటువంటివి ప్రమాణాలు వేదాంతంలో అంతర్లీనమై ఉన్నాయి కాబట్టి వారి యొక్క విషయాలను కూడా మనం స్వీకరిస్తాం. ఎలాగనేది కావున ఈ పంచతత్వాత్మకం, వీనికంటే పరుడు పురుషుడు, మొత్తం తత్వములు 30. సంవిత్ సుఖాత్మకోహం సమాధి సంకల్ప కల్పవృక్షోహం సంసార విరహితోహం సాక్షాత్కరోహం ఆత్మవిద్యాయాః. మరి ఇప్పుడు ఇంతవరకు చెప్పినది ఏంటి? ఈ 36 తత్వములు నేను లేనివాడు, ఈ షట్కోశములు లేనివాడు, ఏవైతే ఉన్నాయో షడ్భావికారాలు నేను లేనివాడు. ఎందుకంటే సృష్టి పూర్వం ఏమీ లేవు, సృష్టిలో వచ్చాయి, మళ్ళా అవుతున్నప్పుడు లయమవుతాయి. సంవిత్ సుఖాత్మకోహం సమాధి సంకల్ప కల్ప వృక్షోహం సంసార విరతోహం సాక్షాత్కారోహం ఆత్మవిద్యాయాః. సంవిత్ సుఖాత్మకోహం. సంవిత్ సుఖ, సంవిత్ అంటే ఏమిటి? జ్ఞానం. ఆ జ్ఞాన సుఖ స్వరూపుడు. ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞాన సుఖ స్వరూపుడు. జ్ఞానం వేరు, సుఖం వేరు. ఇక్కడ రెండిటి. సమాధి సంకల్ప కల్పవృక్షోహం. ఎవరైతే సమాధి నిష్ఠలో గరిష్ఠులుగా ఉంటారో అటువంటి వారికి కల్పవృక్షాన్ని నేనే. సంసార విరహిత అహం. ఈ జన్మజరామృతి ప్రవాహ వర్జితులను నేనే. ఆత్మవిద్యాయాః సాక్షాత్కారోహం. అధ్యాత్మ జ్ఞాననిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. అటువంటి ఆత్మవిద్య ద్వారా అపరోక్షమైనటువంటి ఆత్మానుభవం కలిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి వాళ్ళను నేనే. అవ్యమహం కవ్యమహం హేయోపాదేయ భావశూన్యోహం హరిరహమస్మి హరోహం విధిరహమస్మి కారణం తేషాం అంటున్నారు. హవ్యము నేనే. హవ్యం అంటే ఏమిటి? ద్రవ్యం. హవనం చేసిన హవ్యం అంటాం అన్నమాట. దేవతోద్దేశన ద్రవ్య త్యాగ యాగ. దేవతను ఉద్దేశించి ఏ ద్రవ్యాన్ని త్యాగం చేస్తే దాని పేరే యాగం.
అటువంటి హవ్యము ఆ దేవతల్ని ఉద్దేశించినటువంటి ఏవైతే ఉన్నాయో వస్తువు దాన్ని హవ్యము, అది నేను. కవ్యం, కవ్యం అంటే ఆ పితరులను ఉద్దేశించి శ్రాద్ధాదులైతే పెడుతూ ఉన్నామో దాని పేరు ఏమిటి? కవ్యం. పితృదేవతలను ఉద్దేశించి పెట్టిన దాన్ని కవ్యం అంటాం, దేవతలను ఉద్దేశించి పెట్టిన దాన్ని హవ్యం అంటాం. ఆ హవ్య కవ్యాలో నేనే అని చెప్తూ ఉన్నారు. ఇక బ్రహ్మనిష్ట మహేశ్వర స్వరూపుణ్ణు నేనే, ఆ మూర్తిత్రయానికి కారణభూతుడిని కూడా నేనే. క్షాళిత కలుషోభయోహం క్షపిత భవ క్లేశజాల హృదయోహం క్షాంతాద్యక్షర సుఘటిత వివిధ వ్యవహారమూలమహం. క్షాళిత కలుషం, క్షాళితం అంటే ఏమిటి? పోవడం. ప్రక్షాళితం, క్షాళితం. క్షాళితం అనేది పోవడం, ప్రక్షాళితం అంటే బావుగా పోవడం. ప్రక్షాళనం చేసుకోంటే ఏమిటి? ముఖ ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం సమర్పయామి, ముఖ ప్రక్షాళనం. ఈ ముఖ ప్రక్షాళన ముఖం కొడుక్కోవడం, పాద ప్రక్షాళన అంటే అది క్షాళిత కలుష భయం. ఆ కలుష భయం అంటే కలుష భయం ఏదైతే ఈ మల విక్షేపంలో ఉన్నప్పుడు మనకి అంతఃకరణంలో భయం వస్తుంటుంది, అటువంటి భయము లేనివాడు. క్షిపిత భవ క్లేశజాలం, ఈ సంసార క్లేశములు అవిద్య స్మిత రాగద్వేష అభినవేశం అనే జన్మ జరామృత్యు ప్రవాహానికి కారణభూతున్నటువంటి క్లేశములు నశించుటచే అటువంటి ప్రసన్న హృదయును నేనే. అకారాది, ఏదైతే అకారాది ఉన్నాయో అకారం నుంచి క్షకారం వరకు అక్షర సమామ్నాయం, ఆ నుంచి హలాక్ష బండి రా అంటాం కదా, అంతవరకు కూడా ఉన్నటువంటి ఈ సమామ్నాయం చేతి ఏర్పడినటువంటి ఏ పద జాతమైతే ఈ లోక వ్యవహారం నడుస్తూ ఉన్నదో అట్టి లోక వ్యవహారానికి మూలము. మరి ఇప్పుడు చూడండి ఎన్ని వివిధమైనటువంటి రూపాలు ఉన్నాయో మనకి, ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. లోకములో ఇన్ని రూపాలు, ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. మరి వ్యవహారాలన్నీ ఎవరు? నేనే. ఆ నేను లేకపోతే ఏ వ్యవహారం జరుగుతుందా? ఒక వ్యవహారం ఈ శరీరంలో ఉన్నటువంటిది ఈ చైతన్యంలో ఎవరు? అది నేను. ఆ నేను అన్నటువంటిది మనం ఈ యొక్క విచారణ ద్వారా ఆ పరమాత్మని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా నేను అయినప్పుడు ఇంకా నేను కానిది ఏముంది లోకంలో? మనకి అటువంటి విజ్ఞానంలో ఆ భావంలో ఉన్నవాడు ఏమి చేసినా, ఏదైనా సత్కర్మలు చేసినా ప్రయోజనం లేదు, చేయకపోయినా ప్రయోజనం లేదు. ఎవరికి? మనకి చేస్తేనే ప్రయోజనం, చేయకపోతే ప్రయోజనం లేదు. మనకి ఏమంటే అది ఇటువంటి భావం రాకుంటే కొంతమంది నేను అన్నింటినీ జయించాను కాబట్టి నాకు ఏం అక్కర్లేదు అంటారు. నాకు పూజ అవసరం లేదు, భజన అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, దానము అవసరం లేదు, ఏమీ లేదంటారు. కొంతమంది ఏం వద్దంటారు కదా, మీరు అన్నీ చెప్తుంటారు కదా, ఏమిటి తేడా అని అడుగుతుంటారు. ఎప్పుడు ఏం వద్దనాలి? ఎప్పుడు ఆ స్థితిలో తన భోజనము కూడా తాను మర్చిపోయే స్థితి ఉన్నప్పుడు ఏది లే. ఇప్పుడు భోజనం మీద గుర్తుంటుప్పుడు ఆ భోజన సామాను మీద గుర్తుండొద్దు. సామాను ఉండాలంటే అన్నిటికీ గుర్తుండాలేదా? ఎప్పుడంటే తన భోజనం తినాలని ధ్యాస కూడా తను పోయేటప్పుడు తనకేమీ లేదు. అందుచేత ఇటువంటి సత్కర్మానుష్ఠానమైన శక్తిని, సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మనికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.